దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటే హల్లెలూయా తెలియజేయండి. ఇంకోసారి గట్టిగా గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంతవరకు మనల్ని గైడ్ చేశాడు. హస్ బిన్ గైడింగ్ అస్. మంచి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. వచ్చిన అవకాశం మనం బలంగా పట్టుకోవాలి. వీ నీడ్ టు హోల్డ్ ద టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం అనేది చాలా విలువైనది. వచ్చిన సమయం మాత్రం మనం బలంగా పట్టుకోవాలి. దేవుడిచ్చిన వాక్య భాగం మీ మధ్య తీసుకురావాలనుకుంటున్నాను. సామెతల గ్రంథము సామెతలు 30 ప్రార్థనలు చూసాం. ఎన్నెన్నో ప్రార్థనలు చూసాం మనం. ఎస్, వీ హ్యావ్ బీన్ సీయింగ్ ద ప్రేయర్స్. ఎన్ని ప్రార్థనలు మీకు తెలుసండి? భక్తులు చేసిన ప్రార్థనలు, హన్నా ప్రార్థన, ఆగారు ప్రార్థన, ఇంకా చెప్పండి మీకు తెలిసిన ప్రార్థనలు. జకరియా ప్రార్థన, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఏబేజీ ప్రార్థన. సో వారు చేసిన ప్రార్థనలు చిన్న ప్రార్థనలే, కానీ దేవుడు బహుగా దీవించాడు. ప్రార్థన అన్నప్పుడు స్త్రీలు ఎక్కువ అన్న ప్రార్థన పట్టుకుంటారు. అన్నాన్ని దేవుడు ఎలాగ దీవించాడు, సంతానం విషయంలో అన్న మంచి దీవెనల కోసం ఏ విధంగా అయితే బ్లెస్ చేశాడు. నో ద ప్రేయర్ వాజ్ హర్డ్. ద ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు ఆ ప్రార్థన విని హన్నాన్ని దీవించినట్టు మనం చూస్తున్నాం. సో ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. భక్తులు చేసిన ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్. వారి నుంచి మనం నేర్చుకోవాలి. వారు చేసిన ప్రార్థనల నుంచి మనం నేర్చుకోవాలి. ఏదో సంస్కృతంలో ఉన్న మాటలు కాదు, లేదా వెరీ హార్డ్ వర్డ్స్, నాకు తప్ప ఇంకెవరికి తెలియని వర్డ్స్తో నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని కాదు. చిన్న ప్రార్థన, అది చిన్న ప్రార్థన, చిన్న మాటలతో ప్రార్థన చేస్తే చాలు, దేవుడు మన ప్రార్థన వింటాడు. అది హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడాలి. ఎలా ఉన్నా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మనసు ఏంటో దేవుడికి తెలుసు. యూనో, వీ డోంట్ నీడ్ వెకాబులరీ ఇన్ ద ప్రేయర్. ప్రేయర్ ఈజ్ ద థింగ్ వి టాక్ టు గాడ్. దేవునితో మాట్లాడతాం మనం. మనం చేసే ప్రతి మాట, మనం చేసే పలికి ప్రతి మాట అది దేవుని దగ్గరికి చేరుకుంటుంది. when we talk to the God. సో ప్రార్థన మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. మన జీవితంలో మన ఫ్రెండ్స్ ఎలాగా ఒక భాగమై ఉన్నారో అలాగా ప్రార్థన కూడా మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉన్నా కానీ వాడిని ఇష్టపడతావు నువ్వు. ఎందుకు? వాడిని బెస్ట్ ఫ్రెండ్ అని. వాడు ఎలా ఉన్నా, ఎలా మాట్లాడినా నువ్వు వాడితో మాట్లాడతావు, ఎందుకంటే నీ బెస్ట్ ఫ్రెండ్ అని. సో అదేవిధంగా నువ్వు ఎలా ఉన్నా దేవుడు ఇష్టపడతాడు. నువ్వు ఎలా మాట్లాడినా దేవుడు ఇష్టపడతాడు. అది నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థిస్తే, ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్, అది లోపటి నుంచి రావాలి. సో ప్రార్థన మనల్ని కాపాడుతుంది. ప్రార్థన మనల్ని బలపరుస్తుంది, దేవుని సన్నిధిలో బలపరుస్తుంది. సో అలా మనం చూసుకుంటూ పోతే చాలా ప్రార్థనలు ఉన్నాయి. భక్తుల నుంచి ప్రార్థనలు అక్కడ రాయబడి ఉన్నాయంటే ఆ ప్రార్థనల నుంచి దేవుడు అంటున్నాడు, నేర్చుకోండి. నా భక్తులు ఎలా నిలబడ్డారు, ఎలా ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన బట్టి మీరు బలపడి నా దగ్గరికి రండి అని దేవుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. సో ప్రార్థన ఏం చేస్తుంది అంటే దేవునితో కనెక్ట్ చేస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది అన్నమాట. ప్రార్థన అనేది మనము దేవునిలో ఉంటాం. సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, లేదా దుఃఖంలో ఉండము చేయడం కాదు, శోధనలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో మనము ప్రార్థన అనేది ఉండాలి. మనకి ప్రతి విషయంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఏం చేస్తాం, ఒక్కోసారి మన జీవితాల్లో ఏం చేస్తాడంటే, అపవాది ఏం చేస్తాడంటే ఈ ప్రార్థన జీవితం లేకుండా చేస్తాడు. అసలు ప్రార్థనే లేకుండా చేసేస్తాడనమాట. దుఃఖంలో తీసుకెళ్ళిపోతాడు, వేదనలోకి బాధలో ఉన్నప్పుడు అంటే మనకు ప్రార్థన అనేది గుర్తురాదు. కోపంలో ఉంటే ప్రార్థన అనేది గుర్తురాదు. గాడ్ సేస్ దట్ నువ్వు దుఃఖంలోనే, వేదనలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. రోజు ఒక భక్తుడు ప్రార్థన మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేశాడు. చెప్పాలంటే చాలా వెరైటీ ప్రార్థన, అది చాలా వెరైటీగా చేస్తాడు ప్రార్థన. సో ఆయన చేసిన ప్రార్థన మీ మధ్యకి తీసుకురావాలనుకుంటారు. 2 లైన్లు ఉంటాయి అతని ప్రార్థన. బట్ ఇది డిఫరెంట్ ప్రార్థన అన్నమాట. బైబిల్ గ్రంథంలో అది చాలా డిఫరెంట్ ప్రార్థన. సో ఆ ప్రార్థన మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. సామెతల గ్రంథము తెరవండి. సామెతలు 30
37వ వచనం నుంచి మనం చదువుకుందాం. 7, 8, 9 మనం చదువుకుంటే ఆ భక్తుడు చేసిన ప్రార్థన అక్కడ కనపడుతుంది. ఆ భక్తుడు చేసిన ప్రార్థన అక్కడ మనం చూడగలం. 30 ఇక్కడ భక్తుడు ఒక 2 విషయాల్లో అతను ప్రార్థన చేస్తున్నాడు. రెండు విషయాల్లో అతను ప్రార్థన చేస్తున్నాడు. ఆ 2 విషయాలు ప్రార్థన ఏంటో మనం చూద్దాం ఒకసారి. 37, 8, 9 వచనాలు మనం చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. సో ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవా నేను 2 మనవులు, అంటే ఐ వాంట్ టు ఆస్క్ యూ 2 థింగ్స్ ఇన్ మై లైఫ్ అంటున్నాడు. 2 విషయాలు నిన్ను అడగాలనుకుంటున్నావు. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వేం అడుగుతావు? అయ్యా నాకు ఈ ధనం ఇయ్యా, లేదా నాకు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వేలా చెయ్యయ్యా, లేకపోతే నాకు మంచి మ్యారేజ్ పార్ట్నర్ ఇవ్వయ్యా, లేదా సంథింగ్ వి ఆస్క్ ద ప్రేయర్, సంథింగ్ వీ హ్యావ్ డిజైర్స్. లోపల మనకి ఏదో ఒక డిజైర్ ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏదో మనముతో మనం దేవుని దగ్గరికి వస్తాం, ఏదో ఒక డిజైర్తో మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుడిని మనము ప్రార్థనలో దేవుడిని అడుగుతాం. వి ఆస్క్. వీఆర్ హ్యూమన్స్ అయినప్పుడు, మనము మనుషులు అయినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడాలి. సో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏదో ఒక కోరికతో వస్తాం. ఇక్కడున్న భక్తుడు కూడా అంటున్నాడు, అయ్యా నాకు 2 కోరికలు ఉన్నాయా అంటున్నాడు. నేను 2 కోరికలతో నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా అంటున్నాడు. అసలు ఈ భక్తుడు ఎవరు? ఈ భక్తుడు మనం చూస్తే అదే చాప్టర్లో మనం చూస్తే స్టార్టింగ్లో కనపడతాడు చూడండి. 31వ వచనంలో కనపడతాడు చూడండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన ఎవరు? ఆగూరు పలికిన మాటలు. ఈ ఆగూరు మాట్లాడుతున్నాడు. సో ఆగూరు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద బైబిల్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ బైబిల్. ఈ ఆగూరు ఏం చేస్తున్నాడంటే, ఆయన రాసిన ఈ సామెతల్లో ఉన్న కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ తెలియజేసేది ఏంటంటే, అతని పేరేంటి? ఆగూరు అని అంటున్నాడు అనమాట. సో ఈ ఆగూరు ఏంటి? ఈ ఆగూరుకి ఒక కోరిక వచ్చింది, ప్రార్థన చేయాలని. సో ఆయన ఎలా ఉన్నాడు, ఆయన స్థితి ఎలా ఉందో ఒకసారి చూడాలి. ఆయన ప్రార్థన చేయకముందు ఆయన స్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అదే కింద లైన్లో మనం చదువుకుంటే చదువమ్మా, అక్కడి నుంచి చదువు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకు ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. చూడండి ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఆగూరు మాట్లాడే మాటలు చూడండి, విలువైన మాటలు. అక్కడ అంటున్నాడు, నేను అందరిలాగా కాదు అంటున్నాడు. అందరిలాగా నేను తెలివైన వాడిని కాదు, అందరిలాగా నేను పెద్ద స్థితిలో ఉన్న వ్యక్తిని అయితే కాదు. దేవుని కోసం అంటావా? నాకు అసలు తెలియదు అంటున్నాడు. అంటే నాకు అన్నీ తెలుసని నేను అనను అంటున్నాడు. తెలుసు, ఏదో కొంచెం తెలుసు, బట్ ఐ హ్యావ్ వెరీ లెస్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. నాకు చాలా తక్కువగా తెలుసు దేవుడు. అదేవిధంగా నేను మనుషుల్లో అతి తెలివైనవాడైతే కాదు, సింపుల్ ఆర్డినరీ పర్సన్ మాత్రమే నేను. సింపుల్ ఆర్డినరీ పర్సన్ అంటే ఆగూరు మనసుని మనం చూడొచ్చు. ఇక్కడ ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఆగూరు మాటలు మనం చూస్తే ఈ చాప్టర్ అంతా చదువుకుంటే మనం 30 ఈ పాట, ఈ సేయింగ్స్ ఏదైతే ఉన్నాయి చూడండి, సేయింగ్స్ ఏదైతే ఉన్నాయో మాటలు ఉన్నాయి చూడండి, చాలా విలువైన మాటలు మాట్లాడతాడు అక్కడ. ఒక మనిషికి కావాల్సింది, ఒక మనిషికి కావాల్సిన ధైర్యం అంతా ఇక్కడ కనపడుతుంది అన్నమాట. సో చక్కగా వివరిస్తాడు అక్కడ. అదే కాదు, జీవులను కూడా తీసుకొస్తాడు, చిన్న జీవులను కూడా తీసుకొచ్చి ఎంత చక్కగా మాట్లాడతాడు. అంటే చూస్తే ఆగూరు ఇలా కూడా ఆలోచిస్తాడా అనుకుంటాం మనం. అంత తెలివైనోడు. ఎంత తెలివి ఉందంటే మనకెవ్వరికి లేని అంత తెలివి ఆయనలో ఉంది. కానీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, అయ్యా మనుషులంత తెలివి నాకైతే లేదయ్యా, మనుషులతో అంత తెలివైతే నాకు లేదు, నాకు దేవుడు అంతే, నాకు అంత తెలియదు దేవుడు. నేనంటే దేవుడి కోసం తెలుసు, కానీ దేవుడు అంతా నేను వివరించలేను. ఐ కాంట్.
బికాస్ ఐఎమ్ వెరీ లో అంటున్నాడు. నేను చాలా కింద పరిస్థితిలో ఉన్న వ్యక్తిని, నేను చాలా కింద పరిస్థితిలో ఉన్న వ్యక్తిని. అదే 4వ వచనం నెక్స్ట్ లైన్ చదివితే, నెక్స్ట్ చదువమ్మా. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవ్వడు, తన పిడికిలితో గాలిని పట్టుకొన్న వాడెవడు. నౌ ఇట్ సేస్ దట్ ఆకాశానికి ఎక్కి దిగిన వాడేవాడు ఎవరైనా ఉన్నారా? ఆకాశానికి ఎక్కి దిగినోడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మనల్ని అడిగితే, ఆగూరు ఎప్పుడైతే చెప్పలేకపోయాడు, కానీ ఇప్పుడు మనల్ని అడిగితే మనం చెప్పగలం, యేసయ్య ఉన్నాడు, పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడని మనం ఈజీగా చెప్పగలం. ధైర్యంగా మనం చెప్పగలం, ఎస్ నా యేసయ్య వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడని మనం ఈజీగా ధైర్యంగా నిలబడగలం, సాక్షులుగా మనం నిలబడుతున్నాం కూడా. వీ క్యాన్ డూ దాట్. బట్ చూడండి, ఇప్పుడు అంటున్నాడు, ఎవరైనా పిడికిలతో గాలిని పట్టుకోగలరా అంటున్నాడు. చూడండి ఆయన ఆలోచనలు ఒక్కసారి చూడండి. హీ హ్యాస్ ఆ విజ్డమ్. ఎంత విజ్డమ్ ఉందంటే ఆయన ఆలోచన, థింకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అదే అంటున్నాడు, నేను మానవులు ఆలోచించినట్టు నేను అంటున్నాడు. నేను ఆలోచించిన అలా, ఐఎమ్ నాట్ లైక్ దాట్. నన్ను వాళ్ళు ఆలోచనల తలంపులో నేను వెళ్ళను అంటున్నాడు. నాది రూటే వేరే అంటున్నాడు. నా రూటే వేరు. నేను ఎంత తగ్గించుకున్నానంటే, ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకేమీ తెలీదు అని పరిస్థితిలో ఉన్నాడన్నమాట. కానీ ఈ వాక్యం చదువుకుంటే ఇట్ గివ్స్ సో మచ్ నాలెడ్జ్ అన్నమాట. ఎంత నాలెడ్జ్ లోపలికి తీసుకెళ్తాడంటే అంతలా తీసుకెళ్ళిపోతాడు లోపలికి. ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి తగ్గించుకున్న ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అన్నమాట. ప్రవ్వా, నాకు 2 కోరికలు ఉన్నాయి ప్రవ్వా అన్నాడు. 2 కోరికలు. ఇప్పుడు దయచేసి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని అడిగితే, అయ్యా మీకు ఏం కోరికలు ఉన్నాయి, మీకోసం ప్రార్థన చేస్తానంటే మీరు చెప్తారు, చాలా పెద్ద లిస్ట్ ఇస్తారు. మరి 2 కోరికల కంటే ఇంకా చాలా కోరికలు వచ్చేస్తూ ఉంటాయి. మీరు అంటారు, నాకు అది కావాలి, ఇది కావాలి, లేకపోతే ఇది అది సంథింగ్ యూ గివ్, ఇస్తారు. మీరు ఒక కోరిక ఏంటి చెప్పండి పాస్టర్ గారు, నేను పెద్ద లిస్ట్ ఇస్తానంటారు. సో మన కోరికలు ఎప్పుడు నిండిపోతాయి. ఆ 2 కోరికలన్నీ కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతాయి. ఏది అడగాల అనుకుంటాం. మనం ఈ లోకంలో సంబంధించింది ఏదైనా అడుగుతాం. మనకు కావాలి, బికాజ్ వీ వాంట్ టు బీ సాటిస్ఫైడ్. మనం సాటిస్ఫైడ్ అవ్వాలనుకుంటాం. మనం సాటిస్ఫాక్షన్ మన జీవితంలో కావాలనుకుంటాం. మనం దట్స్ వాట్ వి ఆస్క్. హ్యూమన్ టెండెన్సీ అది. అందుకని అంటున్నాడు, ఇక్కడ ఆగురు అంటున్నాడు, కానీ నేను మనుషుల్లాగా నేను ఆలోచించిన అంటున్నాడు. ఐఎమ్ నాట్ లైక్ హ్యూమన్స్, ఐఎమ్ నాట్ అంటున్నాడు. కరెక్టే, ఎందుకంటే ఈ ప్రార్థనలో అడిగిన కోరికలు అలా ఉంటాయి. మరి అలా ఉంటాయి. ఆగురు మొదట కోరుకునేది ఏంటో ఒకసారి మనం చదువుకుందాం. సరే, మనం ఏమంటున్నాడో చూడండి. 2 మనవులు ఉన్నాయంట, చదువుకుందాం. ఎస్. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. నేను చనిపోక ముందు అంటున్నాడు. డైరెక్ట్ అడుగుతున్నాడు దేవుణ్ణి. దేవా, నేను చనిపోకపోతే నాకు ఇచ్చేయి 2. దట్స్ ఇట్. చనిపోకముందు డైరెక్ట్. ఇది గ్రాంట్. దీన్ని ఆర్డర్ అంటాడో లేకపోతే ఏమంటాడో తెలియదు, కానీ డైరెక్ట్గా అంటున్నాడు మాట. ఏంటిని, నాకు ఈ 2 నాకు ఇచ్చేయి. అది ఎప్పుడు? నేను చనిపోకముందే చూడాలంటున్నాడు. నేను చనిపోకముందే అది ఇచ్చేయని అంటున్నాడు. చూడండి, మనం ప్రార్థన చేస్తాం, ప్రవ్వా మమ్మల్ని బ్లెస్ చేయి, మమ్మల్ని దీవించు ప్రవ్వా అని అంటాం. వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు చనిపోతారు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ తరములు వస్తారు, అంతా వస్తూ ఉంటారు. అరే, ఆయన చాలా బాగా దీవించబడ్డారా అంటాం మనం. చాలా బాగా దీవించబడ్డారా అంటాం మనం. ఆయనకి ఏం దీవెనలు ఎలాగొచ్చాయి అని అంటాం. వాళ్ళ తాతయ్య బాగా ప్రార్థన చేశాడు, వాళ్ళ తాతయ్య ప్రార్థన ఇంకా నడిపిస్తుంది అంటాం మనం. ఒక్కొక్కసారి అలాంటి స్టేట్మెంట్స్ మనము లోకంలో వింటూ ఉంటాం. అరే, బాగా దీవించబడ్డారా, ఎందుకంటే వాళ్ళ తాత బాగా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు చూడు, అన్నీ ఉన్నతమైన స్థితిలో ఉన్నారని. కానీ చేసిన వ్యక్తి చూడకపోవచ్చేమో, కానీ చేసిన ప్రార్థన మాత్రము వాళ్ళని బ్లెస్ చేస్తారు. తరతరాలు ఆ ప్రార్థన వాళ్ళని బ్లెస్ చేసుకుంటూ వెళ్తుందంట. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసింది ఏంటి? నేను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. గొప్ప జనం చూశాడా అబ్రహాము? గొప్ప జనం చూశాడా దేవుడు? అబ్రహాము చూడలే. ఇసాకును చూశాడు. ఇసాకును చూపించేదిగో ఈ ఇసాకే గొప్ప జనంగా తయారవుతాడు అని అన్నాడే కానీ అబ్రహాము జనాన్ని అలా చూశాడా? అఫ్కోర్స్ విజన్స్లో చూపించాడు దేవుడు, దర్శనంలో దేవుడు చూపించాడు, అది వేరే విషయం. కానీ రియాలిటీలో మాత్రం అబ్రహాం అది
చూడలేదు. కానీ ఇప్పుడు మనల్ని అడిగితే అబ్రహాము దీవించబడ్డాడు, ఆఫ్ కోర్స్ గొప్ప జనంగా అంటాము. ఇప్పుడు విశ్వాసానికి మనము ఆయన తండ్రి కూడా అంటాం. ఆయన విశ్వాసం ఏం చేసింది, గొప్ప జనంగా మార్చినట్టు మనం చూస్తున్నాం. బట్ అబ్రహాం అయితే చూడలేదే, మనమైతే చూసాం. మనము చూడలేదు, మనం విన్నాము. ఆ జనరేషన్స్ అన్ని మనం విన్నాం. ఆ తరంలో ఉన్నవారు అందరూ చూశారు, గొప్ప జనంగా చూశారు. అంటే చూడండి, వారు చేసిన ప్రార్థనలు, విశ్వాసాలు చేసిన ప్రార్థనలు వారిలో జరగకపోవచ్చు, కానీ వాళ్ళ తరం నెక్స్ట్ తరంలో మాత్రం ఖచ్చితంగా దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు, విశ్వాసమైన ప్రార్థన చేస్తే. కానీ ఇక్కడ ఆగూరు అంటున్నాడు, ప్రవ్వా నేను చనిపోయిన తర్వాత నువ్వు చేయడం కాదు, కానీ నేను చనిపోకముందే నువ్వు చెయ్యాలి ఇది. నేను చనిపోకముందే చెయ్యాలి ఇది. యూ హ్యావ్ టు డూ ఇట్. అంతే, ఇది నువ్వు చేసేయాలి అంతే అంటున్నాడు. ఇట్స్ ఆర్డర్. నేను చనిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తానంటే కాదు, చనిపోక ముందే నువ్వు చెయ్యాలని అక్కడ అడుగుతున్నాడు మా దేవత. ఏంటది ఒకసారి చూద్దాం. ఆ మనవిలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. మొదటి మనం ఏంటో చూద్దాం, చదువమ్మా. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. కోరికలు చూడండి ఏమంటున్నాడు, వ్యర్థమైనవి ఇంకా అబద్ధాలు నా నుంచి దూరం చేయి. ఎవరైనా చేస్తారు అలాంటి ప్రార్థన? 2 కోరికలు ఉన్నాయంట. ఆ కోరికలకు ఉన్న ప్రార్థన ఏంటంటే, నేను చనిపోకముందే నా జీవితంలో ఇది ఫుల్ఫిల్ చేసేయమంటున్నాడు. ఫస్ట్ ఏంటని వ్యర్థమైన మాటలు, ఇంకొకటి అబద్ధాలు నా దగ్గరికి రాకున్నా చూడు ప్రభు అన్నాడు. అబ్బా, అంటే ఆగూరు జీవితంలో మనం చూస్తే ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఇక్కడ అర్థమైపోతుంది అన్నమాట. అంటే ఆయన సరౌండింగ్ అనేది సిచ్యువేషన్ అంతా బాగాలేదని అర్థం అన్నమాట. ఆయన నివసించే జీవితంలో మనం చూస్తే ఆ సరౌండింగ్ సిచ్యువేషన్స్లో ఆ కండిషన్స్ అంటే అక్కడ ఎక్కువ అబద్ధాలు ఉన్నాయేమో, అబద్ధాల మాటలు ఉన్నాయేమో, అబద్ధాలతో అందరూ మోసపోతున్నారేమో ఆ సమయంలో, లేకపోతే వచ్చే మాటలు కూడా వ్యర్థమైన చూడండి. ఆ మాటలు కూడా మనం ఒక్కసారి మనం చూస్తే మేబీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద సిచ్యువేషన్. ఆ లోకంలో వచ్చిన ప్రతి మాట, ప్రతి అబద్ధ మాటలు విని 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 ఒకసారి కూడా మనం చూస్తే ఆ మాటలు విని 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 కూడా మనం ఒకసారి అలసిపోతూ ఉంటాం. అరే ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు రా అంటాం. ఒకసారి నీ జీవితాంతం అబద్ధాలు ఆడుతూనే ఉంటావా అనుకుంటాం మనం. వి హియర్ దాట్. అలాంటి సిచ్యుయేషన్ మీరు ఒక్కసారి గుండె మీద చెయ్యేసి పొద్దున్న లేచి నుంచి నైట్ నిద్రపోయేదాకా ఒక అబద్ధం కూడా ఆడకుండా ఉంటారా? ఎక్కడో దిక్కుని ఏదో ఒక్క నిమిషంలో మీరు ఏంటండి, కూరలో కూడా ఏం కూర వండుకున్నారంటే ఏమో మరి ఆ కూర కూడా ఇవ్వలేమంటారంటే అబద్ధం ఆడేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళారని కూడా అబద్ధం ఆడేస్తారు. అయినండి ఎక్కడికి సమ్ టైమ్స్ తెలుసో తెలియకుండా మనం ఏం చేసేస్తామంట, అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. వి డూ దాట్. అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. సో అబద్ధాలు ఏం చేస్తాయి అంటే, ఇట్ సేస్ దట్ అబద్ధాలు ఆగూరికి నచ్చలే. ఆగూరు అంటున్నాడు దేవుడితో, ప్రభు నాకు నచ్చలేదు ఈ అబద్ధ మాటలు, లేదా వారు మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు, దయచేసి వీటి నుంచి నన్ను దూరము పెట్టమాట. అర్థమైనవి ఏంటయ్యి ఒకసారి మళ్ళీ చదువమ్మా. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు వ్యర్థమైన వాటిని అంటున్నాడు. వ్యర్థమైన వాటి ఏమున్నాయి బైబిల్ గ్రంథంలో? వ్యర్థమైన వాటి ఏమున్నాయి బైబిల్ గ్రంథంలో చదువుకుంటే? సార్లు మీరు విన్నారు కదా, వ్యర్థమైన ఏమున్నాయి? ఒకసారి సామెతల గ్రంథం, అదే సామెతల గ్రంథం 31 ఒకసారి చదువుకోండి. వ్యర్థమైన ఏది మనం దూరం పెట్టాలి ఒకసారి చూడండి. ఆగూరు అంటాడు చూడండి, 31:30 చూడండి ఒకసారి. 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సౌందర్యము వ్యర్థం అంటే చూడండి. అంటే వ్యర్థం అది ఏంటి? సౌందర్యము. నేను బాగా అందంగా ఉన్నానంటే అది సౌందర్యము, అది వ్యర్థమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకేమున్నాయి వ్యర్థం? ఏమున్నాయి? కీర్తనకారుడు అన్న చూడండి, 119, 37, 119:37 ఒకసారి చదువుకుందాం. 119, 119, 37 వర్స్ చదువుదాం. వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకూడదంటండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైనవి చాలా ఉన్నాయి.
లోకంలో వ్యర్థమైనవి చాలా ఉంటాయి, దాన్ని చూడొద్దు అంటున్నాడు. అది చూడకుండా తిప్పమంటున్నాడు భక్తుడు. అంటే ఇక్కడ చూడండి, ఈ భక్తుడు ప్రార్థన చేసింది ఏంటంటే వ్యర్థమైన ఏది నేను చూడకూడదు. అంటే లోకంలో ఉన్నది సౌందర్యంగా మనకి ఏదైతే ఆకర్షించబడతామో, ఏదైతే మనకి అందంగా ఇంపుగా కనపడతాయి, అవన్నీ ఏదైతే అవన్నీ మనకి మంచి కాదు, అవన్నీ మనకి మంచి కాదు. దాని నుంచి మనము దూరం ఉండాలన్నమాట. దాన్ని మనం చూడకూడదు. ఇక్కడ ఆగూరు అంటున్నాడు, అయ్యా ప్రభువా ఇవన్నీ నా దగ్గరికి రాకుండా చూడు. ఈ సౌందర్యంగా ఉన్నాయన్నీ, ఈ ఆకర్షించి అన్నీ నా దగ్గరికి రాకుండా చూడు ప్రభువా అంటున్నాడు. ఏది నన్ను అట్రాక్ట్ చేయకూడదు, ఏది నన్ను అట్రాక్ట్ చేయకూడదు, ఏది నన్ను అట్రాక్ట్ చేసి నీ నుంచి దూరం చేయకూడదు, నీ నుంచి దూరం చేయకూడదు. ఒకసారి వెళ్తా ఉంటాం, మనకి అబ్బా మంచి ఇల్లు కనపడుతుంది, అలాంటి ఇల్లు నాకు ఉంటే బాగుంటుంది కదా ప్రభువా. ఎప్పుడు కడతాం? పక్కన హస్బెండ్ ఉన్నాడు, ఎప్పుడు కడతారండి ఆ ఇల్లు, మీరు ఎప్పుడు కడతారు? వీ హ్యావ్ ఆల్ దాట్ యూనో. అది మనల్ని ఏం చేస్తుందంటే ఆ కోరికలతో నింపేస్తుంది, ఆకర్షిస్తుంది. ఆ బిల్డింగ్ మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. వీ ఫీల్ దాట్. సో అలాంటి వ్యర్థమైనవన్నీ దూరం చేయి ప్రభువా అని మనల్ని ఏది చూసినా మనకి అది ఆకర్షించబడిపోతాం మనం చూసి. అందుకని భక్తుడు అంటున్నాడు, నా కన్నులను ఏం చేయమంటున్నాడు? తిప్పే అంటున్నాడు. కన్నులను తిప్పేయమంటున్నాడు. అటు చూసినామో లో తిప్పే అంటున్నాడు అనమాట. సో మన కన్ను దృష్టి దాని మీద పడకుండా మనం చూడాలన్నమాట. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేసేది ఏంటంటే, నేను చనిపోకముందే వ్యర్థమైన వాటిని అన్నిటినీ నన్ను దూరం చేయ అంటున్నాడు. అది నా చూపు దాని మీద పడకూడదు, నన్ను చూడకూడదు, దాన్ని నేను ఆకర్షించబడకూడదు అని ఆ తలంపు మనలో రావాలి. పిల్లోడు ఉన్నాడు అనుకోండి, చిన్న ఫోన్ చూసినా ఫోన్కి ఏమైపోతాడు? వాడు అట్రాక్ట్ అయిపోతాడు. డాడీ నాకు ఫోన్ ఈ డాడీ అంటాడు. నువ్వు దాంట్లో ఏదో చూసుకుంటే దాన్ని ఆకర్షించబడ. చిన్నపిల్లలే అట్రాక్ట్ అయిపోతారు. అలా మన పెద్దవారు మనం ఇంకా అట్రాక్ట్ అవ్వమా? ఎన్నెన్నో దానికి మనం అట్రాక్ట్ అయిపోతాం, ఆకర్షించబడిపోతాం. ఈ అర్థమైన దానికి అది మనకి ఎలా కనపడుతుందంట? సౌందర్యంగా కనపడుతుంది. అది మనల్ని ఏం చేస్తుందంట? మోసము చేస్తుంది. ఈ లోకంలో ప్రతిదీ అందంగా కనపడేదంతా మనల్ని ఏం చేస్తుంది? మోసం చేసేస్తుంది. మనం మోసపోతాం. ఆ మోసం ఊబులో మనం పడిపోతాం. ఆ మోసం ఊబులో పడిపోయి మనం అది తిరిగి రాలేము. అదే అంటున్నాడు దేవుడు, ఆ మోసం ఊబులో పడిపోకూడదంటే ఇక్కడ భక్తుడు అనేది ఏంటంటే, అలాంటి అర్థమైన అన్నీ నా దగ్గర నుంచి దూరం చేయ ప్రభువా. ఇంకొకటి, అబద్ధాలు మాత్రం నా దగ్గర రాకుండా చూడు ప్రభువా. ఎందుకంటే నా చుట్టూ ఎవరున్నారు? అబద్ధాలు పలుకునోలే ఉన్నారు. వాళ్ళు నిజం మాట్లాడుతున్న అబద్ధాలు నాకు అర్థం కావట్లేదు ప్రభువా. దయచేసి నేను చనిపోక ముందు ఈ అబద్ధాలన్నీ నేను వినకున్నా చూడు ప్రభువా అని అంటున్నాడు. ఇలాంటి గొప్ప ప్రార్థన ఎవరైనా చేస్తారండి? ఇలాంటి విషయాలు, ఇలాంటి కోరికలు ఎవరైనా వస్తాయా? ఎవరైనా అడగలరు ఇలాంటివి అని? కానీ భక్తుడు అంటున్నాడు, ప్రభువా ఈ దూరం చేయ ప్రభువా అంటాడు. రెండో మనవి ఏంటో మనం చూద్దాం. రెండో మనవి ఏం చూద్దాం? పేదరికము ఐశ్వర్యము నాకు దయచేయకుము అంటాడు. అబ్బా, చనిపోకముందు రెండు కోరికలు. ఒకటేంటి? వ్యర్థమైన నా దగ్గర నుంచి దూరం చేయి, అబద్ధాలు నా దగ్గర రాకుండా చూడమన్నాడు. రెండోది ఇక్కడ కోరుకునేది ఏంటని, బీద స్థితి నాకు ఇవ్వద్దు ప్రభు. ఇంకొకటి, ఐశ్వర్యం మాత్రం నాకు ఇవ్వద్దు. రెండు డేంజరే. నాకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే. నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు, నాకు అంత ఈ ప్రభు చాలు. అంత ఇచ్చి నన్ను సాటిస్ఫై చేయి. నాకు ఎక్కువ ఇవ్వకు, నాకు తక్కువ ఇవ్వకు. అలాంటి బీద పరిస్థితుల్లో నాకు పెట్టొద్దు. అలాగనే నాకు ఐశ్వర్యం ఇచ్చి అబ్బా అని నన్ను తీసుకెళ్ళొద్దు. ఎందుకంటున్నాడు? అక్కడ కింద లైన్లో కూడా ఉంది, ఒకసారి మనం చదువుతాం. కింద లైన్లో ఉంది, చదువమ్మా. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి నేనేం చేస్తాను? విసర్జిస్తానేమో. అది నేను బీద పరిస్థితిలో ఉన్నాను. బీద పరిస్థితిలో ఏమో దొంగొండవచ్చు, నేను దొంగతనం చేయొచ్చు, లేకపోతే ఇంకొక ఆశ కలగవచ్చు. నాకు సంథింగ్ మైట్ హ్యాపెన్ టు మీ. నన్ను అలాంటి పరిస్థితుల్లో పెట్టొద్దు ప్రభువా. బీద స్థితిలో నన్ను తీసుకెళ్ళకు, అలాంటిది ఇవ్వద్దు నాకు అంటున్నాడు. ఐశ్వర్యం మాకు ఇవ్వద్దండి. ఐశ్వర్యం అంటే అన్నీ నాకు దొరికిందని నాకు గర్వం వస్తుందేమో, నేను దూరం పెట్టేస్తానేమో, నీకు దగ్గర ఉండనేమో. ఈ ఐశ్వర్యం చూసి దీన్నే నేను వెంట పెడతానేమో.
నాకు వద్దు ప్రవ్వా, నాకు అంత ధనము వద్దు, అంత బీద స్థితి కూడా నాకు వద్దు ప్రవ్వా, నాకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వు ప్రవ్వా, నాకు చాలు అంటున్నాడు. యూనో వీళ్ళు ఆహారం తిని ఏం చేస్తున్నారంటే, ఆహారం తిని దేవుడిని విసర్జిస్తున్నారంట. అది చూడండి, అది జరిగిందా లేదా, నిజంగా జరిగిందా లేదా ఒకసారి చదువుదాం. డిట్రానమీ 8, 11, 12 వచనాలు చదువుతాం. డిట్రానమీ 8, 11, 12 వచనాలు చదవమ్మా. డిట్రానమీ 8, 11, 12 వచనాలు. నేడు నేను అమ్మా డిట్రానమీ 8, 11, 12. ద్వితీయోపదేశకాండం 8, 11, 12. నేడు నేను నీకు ఆజ్ఞాపించు అయిన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమునైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. వీళ్ళేంటంట, మంచి ఇంట్లో ఉంటూ బంగారం పెట్టుకుని అన్నీ పెట్టుకుని కొడుపారా తింటూ వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుణ్ణి ఏం చేస్తున్నారంట, మర్చిపోయారు. దే గాడ్ రియలీ టాక్స్. ఈ భక్తుడు కూడా అదే అంటున్నాడు, ఏమో ప్రభువా నాకు ధనం ఇచ్చి నన్ను ఇలా చేస్తావేమో, ధనం ఇచ్చి నేను ఈ మంచి ఇంట్లో ఉండి నేను మర్చిపోతానేమో, నా మనసు అంతా వెళ్ళిపోతుందేమో ప్రభువా, నిన్ను మర్చిపోతానేమో ప్రభువా. అలా చేయకు సుమ్మా ప్రభువా, నాకు ధనం ఐశ్వర్యం అంత వద్దు, కొంచెం నాకు సాటిస్ఫాక్షన్, నాకు ఎంత ఇవ్వాలో నీకు తెలుసు, నాకు ఎంత ఇచ్చి నన్ను నిలబెట్టగలవో నీకు తెలుసు, నాకు ఎక్కువ ఇవ్వద్దు ప్రభువా అన్నాడు. అలాగని నాకు ఏమీ లేని స్థితిలో కూడా నన్ను పెట్టొద్దు. నేను నీ బిడ్డని అయ్యా, నేను నీ బిడ్డని, ఏమీ లేని స్థితిలో అయితే నన్ను పెట్టొద్దు. ఏమీ లేని స్థితిలో పెడితే అంటారు, ఏంట్రా నీ బతికి ఎలాగుందేంటి, అసలు ఏమీ లేదన్న స్థితి అనేవారు ఉంటారు. అలాంటివి వద్దు ప్రభువా, అలా అని నేను నీకు దూరం అవ్వకూడదు ప్రభువా, ఏమి నేను దూషించి నేను దూరం అవ్వకూడదు ప్రభువా, నాకు అలాంటి పరిస్థితి అయితే నాకు తీసుకురావద్దు ప్రభువా అన్నాడు. ఎలా ఉంటున్నాడు, నాకు ఎంత ఇవ్వాలనుకుంటున్నావో అంత ఇచ్చి నన్ను సాటిస్ఫై చేయి ప్రభువా. ఎలాగ ఇవ్వాలంటే, నా ప్రేమ నీ పట్ల తగ్గకూడదు, అంతవరకే. నా ప్రేమ నీ పట్ల ఎంతవరకు ఉందో అంతవరకే నాకు ఇవ్వు, దానికి మించి నాకు ఇవ్వకు, దానికి మించి నాకు ఇవ్వద్దు అంటున్నాడు. వెరైటీగా ఉంది కదా. దానికి మించి మనం ఎప్పుడు కోరుకునేది ఏంటి, దానికి మించి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఇలాంటివి మనం కోరుకుంటాం. అబ్బా ఎంత బాగుంటుంది ఆశ. దానికి మించి మనకొద్దు. నా ప్రేమ ఎక్కడి దాకా తీసుకెళ్ళగలదో అంతవరకు ఇచ్చి ఆ బౌండరీలో నన్ను ఆపే ప్రభువా అన్నాడు. బౌండరీలో ఆపే ప్రభువా అన్నాడు. నీతిమంతుడు చేసిన ప్రార్థన అది. నీతిమంతుడు 2 మనవులతో దేవునికి దగ్గర అయ్యాడు. ఆయన అంటున్నాడు, నేను చాలా తక్కువ వాడిని, నాకంత తెలివి లేదు, నేను అంత జ్ఞానిని కాదు, నాకు దేవుడు ఎవరు అంతా నాకు తెలియదు, ఎవరు పైకి వెళ్ళారో ఎవరికి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, గాలిని గుప్పట్లో పట్టుకోగలడా లేదో నాకు తెలియదు, నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు, కానీ నా దేవుడు యెహోవా. కానీ యెహోవా నేను కోరుకునేది ఒకటే ఏంటంటే, ఈ అర్థమైనవి, ఈ మాటలు, ఈ అబద్ధాలు నా దగ్గర రాకూడదు ప్రభువా. అది నువ్వు మాత్రమే చేయగలవు ప్రభువా, నువ్వే ఆపగలవు ప్రభువా. నన్ను అలాంటి స్థితిలో లేకపోతే ఐశ్వర్య స్థితిలో పెట్టి నన్ను నీకు దూరంగా చేయకు ప్రభువా. నేను ఎప్పుడు నీ దగ్గర ఉండాలి ప్రభువా, నీ పాదాల దగ్గర ఉండాలి ప్రభువా అని కోరుకున్నాను. అందుకే చూడండి, డిట్రానమీ 31:21 వచ్చిన లాస్ట్ 31:20 వచ్చిన చదువమ్మా. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారే అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. ఏం చేశారంటే వీళ్ళ పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్ళారు.
దేవుడు ఎంతో చక్కగా ఇచ్చాడు. దేవుడు పాలు తేనె ప్రవహించే దేశం అంటే అన్ని దేవుడు సాటిస్ఫాక్షన్కి ఇచ్చాడు. రెడీమేడ్గా దేవుడు ఇచ్చాడు. అక్కడ వీళ్ళు ఏం చేయడం, తినటం, తాగడం. ఏం చేశారంట, నెక్స్ట్ ఏం చేశారంట, కొవ్వు బాగా పెంచేసుకున్నారు. కొవ్వు ఎంత పెంచుకున్నారంటే ఆ కొవ్వు ఎక్కడ తీసుకెళ్ళిపోయింది, అన్యుల మధ్యకి తీసుకెళ్ళిపోయింది. వేరే దేవతలు వాళ్ళు ప్రార్థన చేస్తూ మొదలుపెట్టారు, వేరే దేవతలకు వారు పూజలు చేస్తూ మొదలుపెట్టారు. అది చూడండి, దేవుణ్ణి కంప్లీట్గా విసర్జించారంట, కంప్లీట్గా దేవుణ్ణి మర్చిపోయారంట. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నట్టు మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు మనకి ఇచ్చాడు. గాడ్ ఈజ్ గివింగ్. మనం అడుగుతున్నా కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ అస్. ఎంత బ్లెస్ చేస్తున్నాడో చూడండి. ఇచ్చిది దేవుడు మనకి ఇస్తున్నాడంటే అది మనము పట్టుకోవాలంటే, గట్టిగా పట్టుకోవాలంటండి. హోల్ హార్టెడ్గా పట్టుకోవాలి. అది హోల్ హార్టెడ్గా పట్టుకున్నప్పుడు, హృదయపూర్వంగా అది మనం పట్టుకున్నప్పుడు, అది దేవుడు ఆ దీవులను దూరం చేయడంటండి. అది గట్టిగా దేవుడు మనకి ఇస్తాడంటండి. గాడ్ గివ్స్ దాట్. అదే అంటున్నాడు దేవుడు, నన్ను మర్చిపోవద్దు అంటున్నాడు దేవుడు. ఇది వచ్చిన తర్వాత నన్ను మర్చిపోవద్దు అంటున్నాడు. వచ్చిన తర్వాత మర్చిపోదాం. ఒక్కొక్కరికి జాబ్ వచ్చింది అనుకోండి, జాబ్కి ముందు ఏం చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అంటారు, ఇది 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 అంటారు. జాబ్ కావాలి, జాబ్ కావాలి, జాబ్ కావాలి. జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా, అన్నీ మర్చిపోతారు. దేవుడిని మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. వచ్చిన జాబ్ ఇంకా దాంట్లో నేను కష్టపడ్డాను, నేను కష్టపడి జాబ్ సంపాదించాను అంటారు. నేను కష్టపడ్డాను అంటారు. అదే నువ్వు కష్టపడ్డావు. ఆ కష్టపడుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసావా దేవుణ్ణి? గుర్తున్నాడా? మర్చిపోయావా? టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, ఆ దేవుడు నీతో ఉన్నాడా? అదే అంటున్నాడు దేవుడు, నన్ను మర్చిపోవద్దు అంటున్నాడు. ఇక్కడ భక్తుడు చేసిన ప్రార్థన అంటున్నాడు చూడండి, ఏమో అది నీకు నుంచి దూరం చేసేస్తుంది. నెక్స్ట్ లైన్ చదవమా, సామెతలు 30. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. తక్కువైపోతే నేను దొంగిలించేస్తానేమో, తక్కువైపోయి దొంగిలించేస్తానేమో అంటాడు. తక్కువైపోయి ఇట్ డస్ దట్. ఇట్ డస్. ఇది ఎక్కువ చిన్న పిల్లల్లా కనపడతాను. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని ఎప్పుడైనా చూసారా మీరు? ఆ స్కూల్కి వెళ్ళిన పిల్లలు 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ పిల్లలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ దగ్గర లేదనుకో, వెంటనే ఏం చేస్తారు వీళ్ళు, దొంగిలించేస్తారు. షార్ప్నర్ అయినా మీరు గమనించండి, మీ పిల్లల్ని ఎప్పుడు మీరు గమనిస్తూ ఉండాలి. ఆ స్కూల్ బ్యాగ్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అనుకుంటారు నో, ఎప్పుడు చిన్నపిల్లల స్కూల్ బ్యాగ్ ఎప్పుడు మీరు చెక్ చేయాలి. అది ఎస్పెషల్లీ 4th 5th 6th ఉంటారు చూడండి, 6th 5th దాకా, 2nd క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా మీరు చెక్ చేయాలి బ్యాగ్స్. ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా షార్ప్నర్ వచ్చిందా, ఎక్స్ట్రా పెన్సిల్ వచ్చిందా, ఎక్స్ట్రా స్కేల్ వచ్చిందా, ఇవన్నీ మీరు చెక్ చేయాలి. అది ఎక్స్ట్రా వచ్చిందంటే ఖచ్చితంగా దొంగిలించేశారు, తీసేసుకున్నారు. ఆ స్కేల్ పోయి ఉంటుంది, వేరే వాళ్ళది దొంగిలించేస్తారు. షార్ప్నర్ అయినా దొంగిలించేయడమే. వాళ్ళు తీసుకుని వాళ్ళు పెట్టేసుకుంటారు. ఏమంటారు, ఇది నాది అంటారు. నాది వాళ్ళు ఇవ్వరు, చచ్చిన వివరాలు ఇది నాదే అంటారు. మళ్ళీ వాళ్ళ మధ్యన పెద్ద గొడవ. సో యూ నీడ్ టు సీ ఫ్రమ్ దేమ్. వాళ్ళ దగ్గర నుంచి చూడాలి మనం, వాళ్ళు గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు బ్యాగ్లో చూస్తూ ఉండాలి మనం. అది తల్లిదండ్రులు చేయాల్సిన పని. అది దొంగిలించారంటే చెప్పాలి, దొంగిలించొద్దు, కావాలంటే నేను ఇంకోటి కొనిస్తా, ఇంకో 2 కొనిస్తాను నీకు, నువ్వు మాత్రం దొంగిలించొద్దు, 2 నేను పెడతాను నీ బ్యాగ్లో, నువ్వు దొంగిలించొద్దు అని చెప్పాలి మనం. వీ నీడ్ టు టెల్ దాట్. అదే అంటున్నాడు, ఆ పీత పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తామంటే మనము దొంగిలిస్తామేమో. భక్తుడికి వచ్చిన మనసు చూడండి, నేను దొంగిలించేస్తానేమో, అటువైపు నన్ను ఆకర్షించేస్తుందేమో, ఆ దొంగిలించి నేను నా కోసం నేను చూసుకుంటానేమో. వద్దు ప్రభువా, లేదా నాకు ధనం ఇచ్చి యెహోవా ఎవరో అని అంటానేమో. అంటే అంత గర్వం నాలో పెరిగిపోతుందేమో, అంత నేను గర్విస్తానేమో. నెబుకద్నెజర్ ఏం చేశాడండి? నెబుకద్నెజర్ జీవితంలో మనం చూస్తే, నెబుకద్నెజర్ చూసిన
చేసిన విషయాలు మనం చూస్తే దానియేలును చూశాడు, దానియేలు విశ్వాసం చూశాడు, షద్రక్ మెషక్ అబేద్నెగోలు విశ్వాసాన్ని చూశాడు. ఈ విశ్వాసాన్ని అంతా చూసి అరే నీ దేవుడు చాలా గొప్ప దేవుడు, జీవంగల దేవుడు అని ఆ మాటలు కూడా మనం విన్నాము చూసాము కూడా. కానీ చూడండి ఆయనంట బయటకు వచ్చి మొత్తం అంతా చూసి చూడండి, ఇశ్రాయేలు దేశాన్ని దోచుకుంటానికి శక్తి ఇచ్చింది ఎవరు? యెహోవే. వాళ్ళని బానిసలు తీసుకొస్తానికి చేసింది ఎవరు? యెహోవే. అక్కడ మందిరాన్ని దోచుకుని ఆ మందిరంలో ఉన్న ధనమంతా తీసుకొస్తానికి చేసింది ఎవరు? యెహోవే. అన్నీ చేసింది యెహోవే. మేడలు కట్టుకున్నాడు, బంగ్లాలు కట్టుకున్నాడు, దేశం మంచి సిటీగా కట్టాడు. పైకి ఎక్కన్నాడంట, ఇదిగో ఈ సిటీ నేను కట్టాను కదా. అప్పుడప్పుడు మనం పాలిటీషియన్స్ దగ్గర నుంచి ఒక మాట అంటారు, అరే నేను కట్టానురా, ఇది నేను కట్టానురా అంటారు. అంటే చూడండి, నేను కట్టానంటే వాళ్ళకున్న గర్వం ఎంత ఉందో చూడండి. గర్వం ఏం చేస్తుందంట? నాశనం చేస్తాడు. చూడండి, అందుకు నెబుకద్నెజర్ ఎప్పుడైతే చూశాడు, ఈ లోకాన్ని చూశాడో, అరే నేను కట్టానురా అన్నాడు. వెంటనే దూత వచ్చిందంట. దూత డైరెక్ట్గా ఎక్కడికో అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయిందంట. పిచ్చోడైపోయాడు. చాలా ఇయర్స్, 7 years దాకా అలా ఉండిపోయాడు. 7 years అనుకున్నాడు, ప్రభు నాకు ఇంకొద్దు ప్రభు అని చెప్పి పైకెత్తి చూశాడంట. ఎక్కడికి? పైకెత్తాడంట. పైకి ఎత్తగా ఎవరు కనపడ్డారు? యెహోవా కనపడ్డాడు. యెహోవాను చూడగానే మళ్ళీ తిరిగి నార్మల్ అయిపోయాడంట. వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, యెహోవా ఎంత గొప్ప దేవుడు, ఇదంతా ఆయన దగ్గర నుంచి నాకు కలిగింది, నాది కాదే. నెబుకద్నెజర్ అంటాడు ఆ మాటలు, ఇట్స్ ఫ్రమ్ నెబుకద్నెజర్. అలాంటి మాటలు అతని దగ్గర నుంచి అన్యుడు పలికిన మాటలయ్యి. అంటే ఇక్కడ ఆగూరు అంటున్నాడు, ఆగూరు పలికిన మాటల్లో అంటున్నాడు ప్రార్థనలో, ప్రవ్వా ఈ ధనమించి యెహోవా ఎవరో అంటనేమో వద్దు ప్రవ్వా, ఇవన్నీ నేను చనిపోకముందే చేసే. చనిపోయిన తర్వాత కాదు, నాకు వద్దు, నేను అప్పుడు చూడాలనుకోవట్లేదు, చనిపోకముందే నాకు చేసే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప భక్తుడు, విశ్వాసి, గొప్ప జ్ఞాని, మంచి తెలివైనవాడు. కానీ నాకేమీ రాదు అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు? వ్యర్థమైనవి అబద్ధాలు దూరం చేయి, నా దగ్గర రాని ఒక ప్రభు. రెండోది ధనము, బీద స్థితి నాకు ఇవ్వద్దు ప్రభు అని అడుగుతున్నాడు. గొప్ప వ్యక్తి. దయచేసి లేచిన వారిని ప్రార్థన చేద్దాం. దేవునిలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు దేవా తండ్రి. థ్యాంక్స్ ఫర్ గైడింగ్ us God Heavenly Father. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ టైమ్ జీసస్. ఎస్ గాడ్ హెవెన్లీ ఫాదర్, భక్తుడు చేసిన ప్రార్థన ప్రభువా, ఆగూరు చేసిన ప్రార్థన ప్రభువా, అవును ప్రభువా, లోకంలో అనేక మాటలు వింటున్నాం ప్రభువా, వ్యర్థమైనవి మేము చూస్తున్నాం ప్రభువా. మా చూపు దేవా తండ్రి మారుస్తుందేమో ప్రభువా, మీ నుంచి మమ్మల్ని దూరం చేస్తుందేమో ప్రభువా. తండ్రి ఈరోజు భక్తుడు చేసిన ప్రార్థన దేవా తండ్రి మాకు బలంగా పనిచేసేలా చూడండి దేవా. ఆయన మాటలు దేవా మా హృదయంలో ఒక చేంజ్ తీసుకొచ్చేలా, ఒక మారుమనసు తీసుకొచ్చేలా చూడండి దేవా. ప్రభువా ఈ అర్థమైన మేము పట్టుకుని ప్రభువా మిమ్మల్ని దూరం చేస్తున్నామేమో ప్రభువా, మేము దూరం అయిపోతున్నామేమో ప్రభువా. అబద్ధాల మాటలు విని అబద్ధాలు జనంలో మేము కలిసిపోతున్నామేమో ప్రభువా, మమ్మల్ని మేము దూరం చేసుకుంటున్నామేమో ప్రభువా. ఎన్ని మా నుంచి దూరం చేయి ప్రభువా. వ్యర్థమైన వాటిని అబద్ధాలు మా మధ్యకి రాకుండా మమ్మల్ని పరిశుద్ధిగా నిలబెట్టుకో ప్రభువా. మా చుట్టూ ఒక కంచినేసి మమ్మల్ని కాపాడు ప్రభువా. అవును దేవా, ఇది దేవా మేము చనిపోకముందే జరిగేలా చూడు ప్రభువా. మేము చనిపోకముందే ప్రభువా ఇలాంటి మనుషుల నుంచి మాకు విడుదలివ్వు ప్రభువా. మమ్మల్ని కాపాడు ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధులుగా నిలబెట్టుకో ప్రభువా. ఆ మాటలకి మేము లోబడకుండా చూడండి ప్రభువా, మేము దూరం అవ్వకుండా చూడండి ప్రభువా. యేసయ్యా ప్రభువా,
కోరికలతో ప్రభా మేము ఎన్నెన్నో కోరికలు కోరుకుంటున్నామేమో ప్రభా. ప్రభా మా స్థితి నుంచి మేము కోరుకుంటున్నామేమో ప్రభా. ప్రభా మాకు బీద స్థితి అయినా కానీ ధనమ స్థితి అయినా మాకు ఇవ్వకు ప్రభా. యేసయ్య ప్రభా, దేవా ఆ స్థితి దేవా మీ నుంచి దూరం చేయకూడదు ప్రభా. మా బీద స్థితి అయినా కానీ దేవా ప్రభా, మా ధన స్థితి అయినా కానీ మిమ్మల్ని దూరం చేయకూడదు ప్రభా. ఒక మంచి స్థితి మాకు ఇవ్వు ప్రభా. ఆ స్థితి ప్రభా ఎప్పుడు మిమ్మల్ని ఆరాధించే స్థితి ప్రభా, మీ నుంచి దూరం వెళ్ళే స్థితి కాదు ప్రభా, ఎప్పుడు మీతో ఉండే స్థితి మాకు ఇవ్వు ప్రభా. అలాంటి స్థితి మా అందరికీ కలుగు చేయి ప్రభా. ప్రభా తండ్రి ప్రభా, మేము దూషించే వ్యక్తులుగా కాకుండా దేవా, ప్రేమించే వ్యక్తులుగా దేవా, మిమ్మల్ని దేవా తండ్రి ప్రేస్ చేసే వ్యక్తులుగా మేము ఉండేలా చూడు ప్రభా. ప్రభా యేసయ్యా ప్రభా, ఇక వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి దేవా తండ్రి. వారి స్థితి మీ సన్నిధిలో తీసుకొస్తున్నాను దేవా. వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభా, వారిని మీరు ముట్టండి ప్రభా, మీరు ముట్టండి ప్రభా. యేసయ్యా తండ్రి, గైడ్ దెమ్ గాడ్ జీసస్, బ్లెస్ దెమ్ గాడ్ హెవెన్లీ ఫాదర్. మీ ఆత్మతో నింపండి ప్రభా, మీ ఆత్మతో నింపండి ప్రభా. ఎస్ దే ఫిల్ దెమ్ విత్ యువర్ స్పిరిట్ గాడ్, స్పిరిట్ గాడ్ హెవెన్లీ ఫాదర్. తగ్గింపు గుణము అందరికీ ఇవ్వండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వు ప్రభా. మేము తగ్గించుకుని ప్రభా తండ్రి మీ సన్నిధిలో దేవా నిలబడిలా చూడు ప్రభా. ఆగోరు నిలబడ్డాడు ప్రభా, ఆగోరు నిలబడ్డాడు ప్రభా. ఆయన ప్రార్థన ఎంతో గొప్ప ప్రార్థన ప్రభా. చనిపోయేదాకా పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు ప్రభా. నీ నుంచి దూరం అవ్వాలనుకోలేదు ప్రభా. అవును దేవా తండ్రి, అలాంటి మనసు మా అందరికీ ఇవ్వు ప్రభా. అలాంటి మనసులో మేమందరము దేవా తండ్రి ఉండి దేవా మీకు దగ్గర అవిలా చూడండి దేవా తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ సన్నిధిలో తీసుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఇప్పుడు ఆఫరింగ్ సమయం అండి. మన మధ్య ఉన్న బ్రదర్ రాములు గారు వచ్చి ఆఫరింగ్ తీసుకుంటుండగా మన మధ్య ఉన్న క్వైర్ వాళ్ళు వచ్చి పాట పాడతారు. చేసి మేలు చేయకండి.